డబ్బు, పరపతి ఒకవైపు, కెరియర్ ఎదుగుదల, విలాస జీవితం మరోవైపు. ఇది ప్రేమ కాదు, బంధం కాదు. ఇది అవసరం, ఆఫర్ మధ్య జరిగే ఒక ఒప్పందం. నిజమైన సంబంధాలకు దూరమవుతున్న సమాజానికి ఇది ఒక హెచ్చరిక. హైఫై జీవన శైలిలో నిశ్శబ్దంగా పెరుగుతున్న ఒక కొత్త పోకడకు సంకేతాల. ఇది ఆధునిక ఆలోచన విధానమా? బంధాల విలువలను తాకట్టు పెట్టే ప్రమాదకర ప్రయోగమా? నవతరంలో పెరుగుతున్న విచ్చలవిడితనానికి పరాకాష్ట. హైదరాబాద్ క్లబ్బుల్లో వెలుగుల్లో సోషల్ మీడియా ఫిల్టర్ల మాటన ఏం జరుగుతోంది? ఈ బంధాల వెనక నిజమేంటి? సంబంధాల వెనుకున్న మతలబేంటి? ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఎవరు నష్టపోతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆమె ఆయన భార్య కాదు, కుమార్తె కాదు, వ్యక్తిగత సహాయకురాలు అంతకంటే కాదు. మరెవరు? ఒక అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్లైంది. భర్త ఆమెకు తాను చేస్తున్న కంపెనీలోనే మంచి ఉద్యోగం చూశాడు. కానీ ఆమె అందులో చేరటానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటర్‌గా ఓ కంపెనీ ఎండీ ఉన్నాడని, అతని దగ్గరే ఉద్యోగంలో చేరతానని పట్టుబట్టింది. ఎందుకింత పట్టుదల అని ఆరా తీసిన అతను ఇటీవలే విడాకులకు దరఖాస్తు చేశాడు. కారణం ఏమై ఉంటుంది? షుగర్ డాడీ. ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించొచ్చు. కానీ సంపన్న వర్గాల్లో, మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో, పలు కంపెనీలలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే ఇది. పైన పేర్కొన్న 2 సందర్భాల్లో ఎండి, సీఈఓ ఇద్దరూ షుగర్ డాడీలే. వారి వద్ద ఉన్నది సామాజిక స్థాయి, డబ్బు. ఆ అమ్మాయిలకు కావాల్సింది కెరియర్లో ఎదగడం, జీవనశైలి అవసరాలు తీర్చుకోవటం. నీకది, నాకిది కాన్సెప్ట్లో సాగిపోయే వ్యవహారం ఇది. ఆ సీఈఓ, ఎండీ స్థానంలో మహిళలు ఉంటే వారిని షుగర్ మమ్మీలుగా వ్యవహరిస్తారు. సామాజిక మాధ్యమాలలో ఫిల్టర్ల మాటున హైఫై క్లబ్బులు, పబ్బుల మసక చీకట్లలో ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీల సంస్కృతి బాగా పెరిగిపోతుంది. వారిని ఉపయోగించుకొని కెరియర్లో ఎదగాలనుకునే, విలాసవంతమైన జీవితం గడపాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలను షుగర్ బేబీస్ అంటారు. కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిలు, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన వాళ్ళు, హాస్టళ్లలో ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారు షుగర్ బేబీలుగా మారుతుంటే, ఉద్యోగ వృత్తి జీవితంలో, వ్యాపారంలో ఉన్నత స్థానాలకు ఎదిగి 5-10 వయసుకు దగ్గరలో ఉన్న స్త్రీ పురుషులు షుగర్ డాడీ, షుగర్ మమ్మీలుగా చలామణి అవుతున్నారు. వీరిలో ఒకరిది కోరిక అయితే మరొకరిది అవసరం. యవ్వనంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలకు ఆర్థిక భరోసా, అవసరమైన మెంటర్‌షిప్ అందిస్తూనే సాహచర్యం లేదంటే రొమాన్స్‌ను ఆశించే షుగర్ డాడీ, మమ్మీల కాన్సెప్ట్ నిజానికి విదేశాల్లో చాలా కాలం నుంచే ఉంది. మన దేశంలో మాత్రం ఇటీవలి కాలంలో చాలా మంది నిజమైన సంబంధాల కంటే ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ సంస్కృతి ఇక్కడ వేగంగా వ్యాపిస్తోందని సోషియాలజిస్టులు చెప్తున్నారు. ఈ షుగర్ కోటింగ్ అద్దుకున్న ఈ తరహా బంధాలు ప్రస్తుతం 3 కంపెనీలు, 6 హాస్టళ్లుగా వెలిగిపోతున్నాయి. డేటింగ్ సైట్లకు దీటుగా ఈ షుగర్ సైట్లు పెద్ద ఎత్తున చందాదారులతో దూసుకుపోతున్నాయి. మల్టీ మిలియన్లకు మాత్రమే షుగర్ డాడీలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ హైదరాబాద్లో 11,000 మందికి పైగా వ్యక్తులు షుగర్ డాడీలుగా తమ వేదికపై నమోదు చేసుకున్నారని ఒక సైట్ నిర్వాహకులు పేర్కొనటం గమనార్హం. డాడీలే కాదు, షుగర్ మమ్మీలకు కొదవలేదిక్కడ. పబ్బులు, క్లబ్బులలో, పార్టీలలో ఈ మమ్మీలదే హవా అని ఈ తరహా బంధాలను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తున్నారు.
ఇందులో భావోద్వేగాలకు ఎలాంటి తావు ఉండదు. నాకేం కావాలి? ఏం ఆశిస్తున్నాను? మీకేం కావాలి? ఏం ఆశిస్తున్నారు? అనే విషయాలను ముందుగానే ఒక బిజినెస్ కాంట్రాక్ట్‌లా మాట్లాడుకుంటారు. కుదిరితే ముందుకెళ్తారు. లేదంటే అక్కడితో కట్. ఇలాంటి పోకడలు ఇండియాలో ముంబై తరువాత హైదరాబాద్‌లోనే ఎక్కువ అని సమాచారం. కోవిడ్ విపత్తు సమయం మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఎంతోమంది ప్రాణాలు, మరెంతోమంది ఉపాధిని కోల్పోయారు. బంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అన్ని బంధాలు ఆర్థిక బంధాలేనన్న నిస్పృహ కూడా కలిగించిన కాలమది. దీంతో ఆ సమయంలో డేటింగ్ యాప్‌ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య అమాంతం పెరిగింది. కారణాలేవైనా గాని, తీపి కోటింగ్ పులుముకున్న ఈ తరహా బంధాల మాటున చేదును గుర్తించలేకపోవటం నవతరపు అవివేకం, లేదంటే వ్యక్తిత్వం పేరిట చూపుతున్న విచ్చలవిడితనంగానే పరిగణించాలని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటికి కట్టుబడే సమాజం మనది. ఆర్థిక సౌకర్యాల కోసమో, ఎదుగుదల కోసమో ఈ తరహా బంధాలు ఏర్పరచుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు రావచ్చు. పాశ్చాత్య సాంప్రదాయాలలో మంచిని తీసుకోవటానికి ఇష్టపడని నవతరం ఇలాంటి ధోరణులను అనుసరించటం వల్ల న్యాయపరమైన సమస్యలు పెరుగుతాయి. ఇక ఈ బంధాలు విచ్ఛిన్నమైతే తప్పుడు ఆరోపణలు కూడా పెరుగుతాయి. అమెరికా లాంటి చోట్ల ఈ తరహా కేసులను మనం తరచూ చూస్తుంటామని సోషియాలజిస్టులు చెప్తున్నారు. ఇక ఈ తరహా సంబంధాలు మొదట్లో ఉత్తేజాన్నిచ్చినా కాలక్రమంలో మానసిక సమస్యలకు కారణమవుతాయని మనస్తత్వ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. బాగా డబ్బు పరపతి ఉన్న వ్యక్తులు ఒకరితో సరిపెట్టుకోరని, అప్పుడు వారిపై ఆధారపడి విలాసాలకు అలవాటు పడిన అమ్మాయిలు, అబ్బాయిల్లో ఆందోళన, అభద్రతా భావం పెరుగుతాయంటున్నారు. ఇక ఈ బంధాలు మానసిక ఆరోగ్య పరంగా ఏమాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ తీపి కోటింగ్ అద్దుకున్న ఈ బంధాలు మొదట్లో ఆకర్షణగా కనిపిస్తాయి. కానీ అవి ప్రేమని ఇవ్వవు. భరోసాను అసలే ఇవ్వవు. చివరికి మానసిక భద్రతను ఇవ్వవు. డబ్బుతో కొనుక్కున్న సౌకర్యం కాలక్రమంలో అలవాటుగా మారుతుంది. అలవాటు ఆధారంగా మారుతుంది. ఆ ఆధారమే ఒకరోజు భయంగా మారుతుంది. ఇక ఈ బంధాలు తెగిపోతే తప్పుడు ఆరోపణలు, న్యాయపరమైన చిక్కులు, మానసిక ఆందోళనలు తప్పవంటున్నారు నిపుణులు. మనకంటూ ఉన్న విలువలు, మన సంస్కృతి, మన సంబంధాల బలం, వీటిని మరచి ఆర్థిక లాభాల కోసమే బంధాలు కడితే రేపటి రోజు అవి మనకే భారమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆధునికత కాదు. ఇది విచ్చలవిడితనం కావచ్చేమో.